నా సాక్ష్యం ఏమిటంటే మా అత్త మొన్న కింద పడ్డది. బాగా చాలా రక్తం పోయింది మా అత్తమ్మకు. మేమైతే చనిపోయింది అనుకున్నాం. పడిన వెంబడే తన స్పృహ తప్పిపోయింది. అసలుకి లేస్తలేదు, మాట్లాడతలేదు, ఏం లేదు. ఇక్కడనే చాలా బ్లీడింగ్ పోయింది. అంతలో మేము హాస్పిటల్కి ఆత్మకూరుకి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోలే మమ్మల్ని. వనపర్తికి తీసుకెళ్ళమన్నారు. వనపర్తికి తీసుకెళ్తే ఆడనేమో చాలా సీరియస్గా ఉంది, ఆమెకి ఎప్పుడైనా ఏమన్నా కావచ్చు, తలకి చాలా గాయమైంది అని సిటీ స్కాన్ తీసి వాళ్ళ అక్క నుంచి మేము చూడమని కుట్లు వేసిండ్రు. ఆడనే తలకు 3 కుట్లు పడ్డాయి మా అత్తమ్మకు. ఆ నుంచి మా మహబూబ్నగర్కి పోండి, ఆడ తల డాక్టర్ ఉంటాడు చూస్తాడు అన్నాడు. ఆడికి వెళ్తేనేమో ఆడ కూడా సిటీ స్కాన్ మళ్ళీ తీసిర్రు. మళ్ళీ తీసినాక బొక్కకు గాయమైంది, బాగా హోల్ పడ్డది, ఆమె అబ్జర్వేషన్లో పెట్టాలి ఆమెని. ఈడైతే తల డాక్టర్ లేడు. ఈ నుంచి గాంధీ కన్నా ఉస్మానియా కన్నా మీరు వెళ్ళాలి అంటే మేము ఇంకా ఉస్మానియాకి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడే అయ్యగారితో మేము ప్రార్థన చేయించుకున్నాము. మహబూబ్నగర్లో ఉండగానే అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాము. అన్ని నార్మల్ రిపోర్ట్లు రావాలి మాకు ఎట్లన్నా అని. అక్కడనే అందరము ప్రార్థన చేసుకొని ఆ నుంచి మళ్ళీ అంబులెన్స్ తీసుకొని మేము మా హైదరాబాద్కి తొందరగా పోండి అంటే రాత్రి 2 గంటలు అయ్యింది హైదరాబాద్ చేరేంత వరకు. 4:30 వరకు అత్తమ్మకు ట్రీట్మెంటే జరిగింది. అంతా సిటీ స్కాన్, సోనోగ్రఫీ, ఎంఆర్ఐ అవన్నీ తీసిర్రు. అత్తమ్మకు తీసిన తర్వాత డాక్టరు 4:30కి అట్లా వచ్చి అతను చెక్ చేసి నార్మల్ ఉంటేనేమో పంపిస్తే, ఏమన్నా ఉంటే న్యూరో సర్జరీ చేయాలి ఆమెకి తొందరగా అని చెప్పింది. సరేలే అని మేము ఇంకా ఒప్పుకున్నాము. మాకైతే ఒకటే నమ్మకము, మా అత్తమ్మకైతే ఏం అయ్యలేదు. కానీ ఆమె లేస్తలేదు. అందరుండి ఆమె మాట్లాడాలి, ఆమెను పండుకొని ఇవ్వకూడదు, మీరు మాట్లాడితే ఉండాలి అని చెప్తే మేము అట్లనే మాట్లాడుతూ ఉన్నాం. కానీ మా అత్తమ్మ లేస్తలేదు, మాట్లాడతలేదు, చూస్తలేదు. మాకైతే ఇంకా ఏమో ఆమెకి ఏమవుతుందో ఏమో, చనిపోతుందో అని ఒక్కటే. కానీ ఒకటైతే ఆశ, దేవుడు ఎందుకో లేపుతాడు, మా అత్తమ్మని లేపుతాడు, మా పట్ల ఉన్నాడు అని అందరము ప్రార్థన హాస్పిటల్లోనే ఉండి మళ్ళీ హైదరాబాద్లో అందరు పాస్టర్ వాళ్ళతో ప్రేయర్ చేయించినాము. 4:30 తర్వాత అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చింది, సర్జరీ డాక్టర్ వచ్చి అంత రిపోర్ట్లు అన్నీ నార్మల్ ఉన్నవి, ఏం కాలేదు ఆమెకి. ఒక పైన తోలు ఒక్కటే పోయింది, బొక్కకైతే ఎలాంటి గాయం లేదు. మీరు డిశ్చార్జ్ చేస్తున్నా నేను, మంచిగా తిని మంచిగా చూసుకోండి ఆమెని అని ఇంతనే చెప్పింది. ఇంత చిన్ని వాక్యం దేవుడు దీవించిన గాక.